హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. రైట్ నో ఎక్కడ చూసినా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎలాంటి మూవీ వస్తుందని ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. రీసెంట్గా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆల్రెడీ ట్రైలర్ టీజర్ చూసే ఉంటారు. అందులో ఉన్న వ్యక్తులైతే మనందరికీ చాలా సుపరిచితము. అందులో వన్ ఆఫ్ ద జాతిరత్నం మనందరికీ తెలుసు. జాతిరత్నం అంటే అర్థమైపోతుంటుంది. సో ప్రెషర్ కుక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ గుర్తుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఆయన ఏంటో కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద ఇంకొక బ్యూటిఫుల్ జాతిరత్నం కూడా మనతో పాటు ఉన్నారు, నందిని. సో రైట్ నో నాతో ఉన్నారు మన ఫేవరెట్ ప్రెషర్ కుక్కర్ అండ్ నందిని. సో వారితో మాట్లాడదాం ఈ సిరీస్ గురించి, ఎలాంటి బయట నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఒక సిరీస్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు దర్శి. సో తనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ దర్శి. ఏంటి ఎలా ఉన్నారు? సినిమాల్లో రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, అక్కడ కూడా తిండి. సో ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా తింటూ ఉంటే ఎట్లా మరి చెప్పండి? ఎవరో నాకు మంచి బాక్స్ ఇచ్చి తినమన్నారండి. సో నేను తినమంటే స్టార్ట్ చేశారు. సో కాదు, బాక్స్ ఇచ్చి తినమంటే కనీసం వద్దు, కనీసం వాళ్ళు ఏమనుకుంటారన్న దానికన్నా వద్దు అనాలి కదా, నో అనాలి. వద్దన్నానండి, నేను వద్దంటేను సరే ఫీల్ అయ్యారు సార్ ఎవరు. సో తినండి మా ఇంట్లో అంటే, ఇంకా పైగా బాక్స్ కూడా చాలా బాగుంది చూడడానికి. బాక్స్ బాగుంది, బాక్స్లో ఉన్న మెటీరియల్ బాగుంది, రెండు బాగున్నాయి బేసికల్గా దర్శి ఓన్లీ రైస్ మాత్రమే తింటాడు, బయట నుంచి కర్రీస్ తెచ్చుకుంటాడని మాత్రమే ఒకటి ఉండిపోయింది. ఏంటంటే గవ్వలు కూడా తింటాడని చెప్పి అర్థమైంది నాకు. నేను అన్ని రకాలు బాగా తింటానండి. ఐ హ్యావ్ నో బార్ అబౌట్ వాట్ ఐఎమ్ ఈటింగ్. నేను డైట్ అట్లాంటివి ఏం పాటించను, శుభ్రంగా అన్నీ తింటాను. అంతే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకెందుకు పక్కన పాపం తనంది, తను తింటావని అడుగుతున్నారా? ఇస్తున్నానండి. ఇంకా నేను ఇప్పుడు మాట్లాడాలి కదా, బాగోదు అని. నాట్ ఈటింగ్. మీరు మాత్రం రెండు పనులు బాగానే చేసేస్తున్నారు. ఓకే, సూపర్ సూపర్. మీరు కూడా మరి ఇంత బాగుంటే ఏం చేయలేం కదా. పర్లేదు తినండి. థ్యాంక్ యూ. యా హాయ్ దర్శి గారు. నమస్తే అండి. మీరు చూస్తున్న అదే బాగున్నానండి. నేనండి ఇక్కడ యాంకర్ని. ఆ రోల్ కూడా మీరు కొట్టేస్తే ఇంకెలా అండి? ఆల్రెడీ అన్ని క్యారెక్టర్స్ మీద పడ్డారు. కమీడియన్గా వచ్చారు, తర్వాత మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, తర్వాత అప్పుడప్పుడు అదేంటి ఆడియో ఫంక్షన్స్లో యాంకరింగ్ చేస్తున్నారు, హీరోగా వస్తున్నారు. నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి, నాకు పైసలు అందుకే ఇస్తున్నారు యాంకరింగ్ చేయడానికి. సో నా పని కూడా మీరు చేసేస్తే ఎట్లా చెప్పండి? సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. గవ్వలు చాలా బాగున్నాయి, తినంగానే చాలా ఇట్లా వెన్నగరిగినట్టు కరిగిపోయింది. సో చాలా మంచి ఫీలింగ్ ఉంది నాకు. చాలా రోజులు అయింది అట్లా గవ్వలు తిని. అంటే లాస్ట్ లాక్డౌన్ సంక్రాంతిలో మా అమ్మ చేసినప్పుడు తిన్నాను. జాతిరత్నాల ఎఫెక్ట్ మామూలుగా లేదండి మీకు, ఇంకా అట్లా కొనసాగుతున్నట్టు ఉంది. మనం జాతిరత్నాల నుంచి బయటకు వచ్చి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ లో ఉన్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ గవ్వలు, అది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. బేసిక్లీ చాలా చాలా అది మంచి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అండ్ ఫస్ట్ టైం నేను కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ చేసి ఒక అవకాశం దొరికింది. అండ్ నేనే చాలా బ్యాడ్ అనుకుంటే నాకంటే పెద్ద తోపు బ్యాడ్ ఈ మన దాంట్లో క్యారెక్టర్. సో బేసికలీ ఫస్ట్ ఆదికన్ రాసిన క్యారెక్టర్లన్నీ తీసి మళ్ళీ మీనాకు రాశారు. సో అక్కడ ఏం మాయ చేశారో నాకు తెలీదు, బట్ ఏం జరిగిందో దీపకేనా అన్నిటి కారణం. సో ఎనీవేస్ బేసికలీ మంచి ఫీలింగ్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శిని ఇంత బోల్డ్గా ఒక అంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ట్రైలర్ చూసాను, సిరీస్ అయితే చూడలేదు. చూసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము. మీరు అన్నట్టు నాకు మాట ఇచ్చారు. అక్కడి నుంచి మొత్తం ఎడిట్ చేయండి. ఇప్పుడు మీరు నార్మల్ క్వశ్చన్ అడగండి చెప్తాను. సరే ఓకే. సో చాలా బోల్డ్గా కనిపిస్తున్నారు. ఏంటి అంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చి చెప్పినప్పుడు ఇది నేను కొత్తగా ఉంటుంది, వర్షన్ కొంచెం వేరేగా ఉంటుంది, ట్రై చేద్దామని చేయడం జరిగిందా? కథ నచ్చిందా ఏంటి అసలు? డెఫినెట్లీ కథ అండి. విద్యాసాగర్ కథ చెప్పినప్పుడు చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ వెరీ కథలు, ఇట్లాంటి కథలు వచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు. ఇట్లాంటి స్క్రీన్ ప్లే అయితే నాకు తెలిసి నేను కొత్తగా విన్నా. తెలుగులో ఇంత రాగా ఇంత బోల్డ్గా చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉండింది. అండ్ అది ఓటీటీ ద్వారా చాలా పాసిబుల్ అని నాకు అనిపించింది. అండ్ గొప్ప ప్రొడ్యూసర్ ఉన్నారు సురేష్ కృష్ణ గారు. సారీ, అలాగే తెలుగులో ఒక గొప్ప ప్లాట్ఫామ్ మనకి ఆహా. సో ఈ కాంబినేషన్లో ఐ థాట్ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఇట్లాంటివి చేయాలని ఎప్పుడో ఉండింది. సో ఒక హిందీలో ఏదో ఒక మిర్జాపూర్ అట్లాంటి అంటుంటారు కదా. సో వై కాంట్ వి డూ సంథింగ్, దాన్ని అనుకరిస్తూ కాదు కానీ ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడో చేయాలని ఉండింది. అండ్ దీని ద్వారా నాకు అది ఫుల్ఫిల్ కాలేదండి, హాఫ్ ఫిల్ అయింది. ఫుల్ఫిల్ తర్వాత అంటే ఇంకా చేయాలని, ఇంకా చేయాలనా? ఓకే ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు
మీరు బిగ్ బాస్ తర్వాత ఎలా కనిపిస్తారని చెప్పేసి ఒక క్యూరియాసిటీ పెరిగింది. అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ ముందైతే మెట్రో కథలు ఒక డిఫరెంట్ రోల్ చేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు ఆహాలో ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ వస్తుంది. అండ్ ఇందులో కూడా చాలా బోల్డ్ రోల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ ఏంటి, ఎలా కనెక్ట్ అయింది మీకు? అంటే స్క్రిప్ట్ వచ్చినప్పుడు మొత్తం చదివాక చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ మీనా పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సరే చాలా బోల్డ్ ఉంది, పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి అవి తీసుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఇట్స్ రియలీ అ గుడ్ థింగ్ దట్. ఓకే, సో బిఫోర్ దట్ చూసినట్లయితే అది కూడా యాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మెట్రో కథలో. అండ్ ఇందులో కూడా More of performance oriented స్కోప్ అన్నట్లుగా ఉండింది. సో అంటే మాక్సిమం మీకు పర్ఫార్మెన్స్ రోల్ అయితే బాగా ఇష్టపడతానని అర్థం అవుతుంది, సెలెక్ట్ చేసుకునేదాన్ని. 100%. అంటే మోర్ ఆఫ్ గ్లామర్ అది కాకుండా ఎక్కువ పర్ఫార్మెన్స్ బేస్డ్, అంటే మీరు జనాల్లోకి అంటే పీపుల్ మే లైక్ ఇట్ అనే ఒక థాట్ ఉంది నాకు. సో అందువల్లే ఐ టేకప్ ఏదైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుందో. పర్సనల్గా కూడా చాలా ఇష్టపడతాను. ఇప్పుడు పర్ఫార్మ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ సరైన క్యారెక్టర్స్ పడకుండా చాలా మంది ఉంటారు. నాకు మాత్రం ది అదర్ వే, లక్కీగా అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి. దాన్ని ఇంకెంత బాగా పర్ఫామ్ చేయాలని ఎప్పుడూ ఒక థాట్ ఉంటుంది. సో మీనా కూడా అదే జరిగింది. ఓకే, సూపర్. అండ్ దర్శి గారు, ఆల్రెడీ మెయిల్ కూడా చూసాను నేను ఆహాలో. బిఫోర్ దట్ మీరు థ్యాంక్స్ అండి. ఓకే, సో ఇప్పుడు కూడా ఒక కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోల్ తర్వాత మీకు ఎలాంటి ఆడియన్స్, అంటే ఈ ఆహాలో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఆడియన్స్ ఫాలోవర్స్ వస్తారని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్స్? నాకేమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. ఫ్రాంక్లీ ఈ కోవిడ్ అయిపోతే తొందరగా బాగుంటుంది అనిపిస్తుంది. సో దట్ వీ కెన్ లివ్ రెగ్యులర్ లైఫ్. అండ్ డెఫినెట్లీ దేర్ ఇస్ నో ప్లాన్, సువర్ణ గారు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐఎమ్ రియలీ ప్లానింగ్ ఫర్. అండ్ లాస్ట్ లాక్డౌన్ ఫస్ట్ సెట్ ఓపెన్ చేసినప్పుడు మెయిల్ కథ విన్నా ఫ్రెండ్ దగ్గర, సూపర్ నచ్చింది. లాక్డౌన్ ఓపెన్ చేశారు, వీ వెంట్ టు షూట్ మెయిల్. సో అప్పుడు నేనేం ప్లాన్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మెయిల్ సెలెక్టెడ్ ఇన్ న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఆఫీషియల్ సెలెక్షన్. అదొక గొప్ప, ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అది రిలీజ్ అయిన కొద్ది రోజులకి మళ్ళీ దేర్ ఇస్ జాతిరత్నాలు, దాంతో యూ నో హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ కొద్ది రోజుల్లో రాధేశ్యామ్ రాబోతుంది, శర్వా గారు ఇంకా కిషోర్ అన్నయ్యతో చేసిన ఇంకో సినిమా రిలీజ్ కాబోతుంది. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ నో ప్లాన్ వాట్స్ ఎవర్. రాధేశ్యామ్లో ఒక డిఫరెంట్, అది కూడా ఒక అంటే రివీల్ చేయలేని ఒక యాక్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి. రివీల్ చేస్తే తంతారండి, అందుకే చేయట్లేదు. సో అందుకని ఆ ఉద్దేశంతో, పైగా ప్రొఫెషనల్ ఎథిక్స్ బేసిక్లీ. ఏదో ప్రపోజల్ సీన్ ఉంటుందంట. అవునా, ఎవరు చెప్పారు? ఎవరో అంటున్నారు, వైట్ రూమర్స్ అండి, అవన్నీ రూమర్స్, అసలు నమ్మొద్దు అవన్నీ బేసిక్లీ. సో బేసిక్లీ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్. నాకు అదే అండి, ఇట్స్ జస్ట్ ద జర్నీ దట్ ఈస్ హ్యాపీ. సో ఇట్లా ఏదో ఒక స్టూడియోకి వచ్చి రాగానే అక్కడ గవ్వలు ఉంటే తిని మళ్ళీ హాయ్ 4 మంచి మాటలు మాట్లాడుకొని ఇదే అండి, దిస్ ఇస్ హౌ లైఫ్ షుడ్ బి అని అనుకుంటా. అంతేగాని ఇక పెద్ద ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు నేనైతే. కానీ ఒకటి చెప్పొచ్చా దర్శి గారు, మీరు ప్లాన్ చేసుకోలేదు కానీ కోవిడ్ టైంలో బిఫోర్ సినిమాల్లో జనాలు కనిపించారు, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ కనపడతా ఉన్నారు. ఆ స్కోప్ లేకుండా బాగా ఫిక్స్ చేసి. అదే అండి, యాక్చువల్లీ నేను చెప్తున్నా కదా, లేదు 2019లో వెన్ లూజర్, అంటే 18లో లూజర్ విన్నా నేను మల్లేశం ఆ సమయంలో బేసిక్లీ. అండ్ 2019లో క్యాజువలీ వెంట్ ఫర్ షూటింగ్. లూజర్ రావాలి కరెక్ట్గా మార్చ్ రిలీజ్ ఉండే, అది మార్చ్లో లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ కోవిడ్. సో అది కింద పడి మీద పడి కొంచెం మళ్ళీ అంటే కొంచెం లాక్డౌన్ ఈజ్ అయిన తర్వాత డబ్బింగ్స్ వేసుకొని ఏమంటే వీట్ కేమ్ May 15th. అది రిలీజ్ అయిన కొద్ది రోజులకి మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ చేశారు. అంటే ఇక పూర్తి స్థాయి అంటే ఇంకా ఇట్లా ఈవినింగ్ 9 o'clock నుంచి మీరు ఇంట్లో ఉండాలి అలాంటి లాక్డౌన్. అప్పుడు మళ్ళీ ఇది కథ విన్నాను. అండ్ మళ్ళీ పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత వెంట్ ఆన్ టు షూట్. సో డెఫినెట్లీ దెర్ వాజ్ నో ప్లాన్ ఫర్ ఇదర్ విద్యాసాగర్ అంటే వీడిని లాక్డౌన్లోనే పట్టుకొని లాక్డౌన్లోనే వీడితో ఓటీటీ రిలీజ్ చేసి సెకండ్ వేవ్ కోసం వెయిట్ చేసి అట్లే ఉండింది. సో బట్ లక్కీలీ ఐ మెట్ దీస్ పీపుల్. లక్కీలీ దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్ దట్ ఈస్ సపోర్టింగ్ యంగ్ టాలెంట్ లైక్ అస్. అండ్ ఎక్కువ మంది సినిమాలు థియేటర్లో చూడడానికి ఎంత ఇష్టపడుతున్నారో ఓటీటీలో కూడా ఇట్లా ఆహాలో, నెట్ఫ్లిక్స్లో ఇటువంటి తదితర మాధ్యమాల్లో కూడా దాన్ని చూసి ఇష్టపడుతున్నారు. సో డెఫినెట్లీ దేర్ ఈస్ అ డిమాండ్ అండ్ వీఆర్ సర్వింగ్ ఇట్.
ఓటీటీలో ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి కూడా పర్టికులర్ ఆర్టిస్టులు కూడా రిసీవ్ చేసేసుకుంటాం, మదర్ ఫాదర్. ఏంటంటే యూత్ అంటే కంపల్సరీ థియేటర్స్కి వచ్చి చూస్తారు. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం ఖాళీగా ఉన్నారు. సో ఇప్పుడు టీవీస్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేస్తున్నారు, సినిమా ఏంటని చెప్పి చూస్తూ ఉన్నారు. సో అందరూ కొంచెం ఖాళీగా ఉండబట్టి జనాలకి బాగా రికగ్నైజ్ అవుతుంది. అట్లాగే కలర్ ఫోటో చాలా వరకు ఎలా వెళ్ళిందో ఓటీటీ ప్లాట్ఫామ్ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ వెళ్ళిపోయింది ఆ మూవీ. సో ప్రతి ఒక్కటి కూడా జనాలు కనెక్ట్ చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే, సో అండ్ మీరు అంటే తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నార్మల్ ఇక్కడ ఉంటుంటే మనల్ని మాట్లాడనివ్వట్లేదు. సో ఆన్ ద సెట్స్లో తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చెప్పేసి మొత్తం అన్ని అసలు పని చేయనిచ్చేవాడు కాదు. చెప్పు, సే ద ట్రూత్. ఆనెస్ట్లీ చాలా డిసిప్లిన్గా, చాలా డిసిప్లిన్, చాలా పద్ధతిగా, చాలా గ్రౌండ్ టు ఎర్త్. మీరు నమ్మరు, క్యారవాన్ విషయం నేను ఒక చిన్నది ఐ వాంటెడ్ టు షేర్. మేనేజర్ డబ్బులు ఇచ్చండి సీతారాం, దర్శి మేనేజర్ పైసలు ఇచ్చారు. క్యారవాన్ మీరు నమ్మరు, హీ వాజ్ పుట్ అప్ ఇన్ ద బిగ్గర్ వే అనమాట. ఆబ్వియస్లీ హీరోస్కి పెద్దకి ఇచ్చి హీరోయిన్స్కి వెనక చిన్నగా ఇస్తారు. బట్ ఐ హర్డ్ దర్శి ఏమో అమ్మాయి కదా, బట్టలు అవి ఎక్కువ ఉంటాయి, చేంజింగ్ వాటికి స్టాఫ్ ఉంటుంది కాబట్టి తను ఆ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వచ్చి నాకు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ రియలీ హార్ట్ టచింగ్ నాకైతే. కొంచెం వాటర్ ఇవ్వండి మేడం. నో హీరో హస్ డన్ దట్ అండి, బట్ దర్శి ఇస్ డన్. సెట్లో కూడా పాపం యూనో సెట్లోనే ఉంటారు. క్యారవాన్ జస్ట్ పేరుకి అనమాట. క్యారవాన్ ఎక్కడ నేను చూడలా, వాష్రూమ్కి వాడడం తప్పించి అసలు క్యారవాన్ ఎక్కింది లేదు మనిషి. నో మ్యాటర్ అంటే ఎంత ఎండగా ఉండింది అమలాపురంలో, సెట్లోనే కూర్చుంటూ అందరి పర్ఫార్మెన్సెస్ చూస్తూ అందరితో యూనో ఒక మన అనే ఫీలింగ్ తెప్పించిన కోస్టార్ దర్శి గారు. రియల్లీ అండి, అంటే అక్కడ నేనని కాదు, ఆల్ ఆఫ్ అస్ హీ మేడ్ ఎంటైర్ సెట్ కంఫర్టబుల్. అందరం కొత్తలో దట్ వాజ్ ద ఫస్ట్ టైం అనమాట దర్శి గారితో కలవడం. బట్ అలా అనిపించలేదు. వెరీ స్వీట్, వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. తన దగ్గర నుంచి అసలు తను ఎలా పర్ఫామ్ చేస్తున్నారో, తన టైమింగ్ అదంతా కూర్చొని ఐ వాజ్ కాపీయింగ్, అరే చేస్తే దర్శిలా చేయాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేది నాకు. సో దట్స్ దర్శి. కొంచెం టిష్యూ పేపర్ ఉంటే. ఓకే, ఇప్పుడు ఇంత చెప్పారు కదా, సో మీ గురించి తను ఏం చెప్తారో చూద్దాం ప్లీజ్. సో దర్శి గారు, సో తనతో నందిని క్వశ్చన్ అడగను ఫస్ట్. నాకు పైసలు ఇస్తున్నారు ఇంటర్వ్యూ చేయడానికి, అడగను వద్దా? నేను అంటే దీపక్ అని వాళ్ళ మేనేజర్ నాకు పైసలు ఇచ్చింది, అర్జెంట్గా చెప్పాలి ఆమె గురించి అన్ని రాసుకొచ్చిన పాయింట్స్. బేసికలీ నందిని చాలా పెద్ద తప్పు స్పెల్లింగ్. ఓకే చెప్పండి ప్లీజ్ క్వశ్చన్. దర్శి గారు, సో నందినితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? ఐ థింక్ అట్లాంటి వన్ ఆఫ్ దోస్ డేస్ వి వేర్ షూటింగ్. మీ ట్రైలర్లో ఆ సీన్ చూసారు కదా, వేర్ ఈ బండి వెళ్ళి ఇచ్చేసి రమ్మని. అండ్ నా పర్ఫార్మెన్స్ ఆల్వేస్ హ్యూజ్లీ డిపెండెంట్ ఆన్ మై కో యాక్టర్స్. ఐ am what also my fellow actor is offering me to do it. So that way there one scene and నాకు చాలా ఇబ్బంది అంటే ఏం లేదు, కొంచెం మొమాట ఎక్కువ ఉండేది. ఇంకా నేను ఇట్లా దగ్గర వస్తున్నాను, ఇట్లా పట్టుకుంటున్నాను అవన్నీ. అండ్ దెన్ అండ్ షీ సచ్ అ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట. ఫట్ 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 అని చేస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ యూస్ టు లైక్ ఫుల్ నాకు ఇట్లా కాంప్లెక్స్ వచ్చేదనమాట. ఏంది అమ్మ ఎంత బాగా చేస్తుంది, నాకు అసలు వస్తలేదు పర్ఫార్మెన్స్ అని. నిజంగా హంబుల్ కాదు, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ మోడెస్ట్ ఏం చేస్తలేను నేను. బట్ రావట్లేదు అనేది మాత్రం కొంచెం బిస్కెట్, మనం కొంచెం కూల్ డ్రింక్ తెప్పిద్దాం. లేదు వాటర్ అడిగారు కదా, లేదు కూల్ డ్రింక్ తీసుకురండి ఇక్కడ. దర్శి గారు వెళ్ళిపోయారు ఇక్కడ. నెక్స్ట్. సో యా డెఫినెట్లీ అండి. ఐ థింక్ వెన్ యూఆర్ యాక్టింగ్, వెన్ యూర్ వర్కింగ్ విత్ ఏజ్ గ్రూప్, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఆ ఫన్ వేరు ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ద ఫస్ట్ మీటింగ్ వాజ్ లిటిల్ కొంచెం ఇబ్బంది అంటే ఇట్స్ లైక్ తెలియదు కదా మీ ఇద్దరం ఈచ్ అదర్, వీ డిడ్ంట్ నో ఈచ్ అదర్. సో కొంచెం టైం పట్టింది. అండ్ ఐ థింక్ బై సెకండ్ స్కెడ్యూల్ ఐ థింక్ వీ న్యూ బెటర్ ఈచ్ అదర్. అండ్ దెన్ అప్పటికి ఇట్ వాజ్ మచ్ ఈజియర్ ఫర్ అస్ టు వర్క్, టాక్ అండ్ ఆల్ వేర్ ఇన్ ద సేమ్ సెట్, ఈటింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ ఆన్ probably one of the boldest co-actor probably I've ever worked with. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ద సీన్ అండి. ఒక యాక్టర్కి ఒక గట్టు ఉండాలి, అంటే ఒక అంత గట్సీగా లేకపోతే యూ కాంట్ డూ సడన్ సీన్స్ వాట్ షీస్ డిడ్ ఇన్ ద అంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ కానీ సెకండ్ ఎపిసోడ్ కానీ చూస్తే చాలా ఇంకా మీకు అవన్నీ అర్థమవుతాయి. సో ప్రాబ్లీ మీరు అంటే వెన్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినట్టయితే ఈ దీంట్లో తన పర్ఫార్మెన్స్ ఒక ఎలాబరేట్ క్యారెక్టర్ తనది. అంటే from a very normal woman who's seeking out life from another man to end of the time the way she becomes a star at the end of it. A twist kuda I think 7th episode lo release chuste inka
సో నాకు ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్ టు నో అంటే నేను ఈ స్క్రిప్ట్ ఓకే చెప్పేదాకా మీనా క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలియదు అనమాట, ఎందుకంటే నోబడి కేమ్ ఫార్వర్డ్ టు డూ దాట్. అండ్ విద్య రోజుకి 15-16 మంది ఆర్టిస్టులు కలిసి ఇలా ఉంటుందండి క్యారెక్టర్, మీరు చేస్తారా, ఈ అమ్మాయి ఇట్లాంటి క్యారెక్టర్ అది అంటే నాట్ ఎవ్రీబడి వర్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఇట్. అండ్ అందులో కూడా వీ వాంటెడ్ సంబడి, అంటే ద మేకర్స్ వాంటెడ్ సంబడి హూ విల్ స్పీక్ తెలుగు. తెలుగు తన మాతృభాష కాకపోయినా చాలా అంటే ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడి అంటే డైలాగ్స్ చెప్పి మళ్ళీ ఎర్లీ షీ అగైన్ డబ్డ్ ఫర్ ద హోల్ సిరీస్. అండ్ సో దట్ ఈస్ ప్రిటీ ఇన్స్పైరింగ్. అంటే వెన్ యూ హ్యావ్ కో యాక్టర్స్ ఆర్ మీకు ఫుల్ ఇట్లా వెనకాల నుంచి ఇట్లా కాంపిటీషన్ ఇస్తుంటే అరే ఏమైనా చేయాలి భయ మనం కూడా ఇట్లా లైక్. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ అండ్ ఆబ్వియస్లీ వీ హ్యాడ్ ఆల్ టఫ్ టైమ్ బికాజ్ కొంచెం మేము వెళ్ళిన ప్లేసెస్ కానీ షూట్ చేసిన ప్లేసెస్ కానీ లొకేషన్స్ కానీ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ ప్లేస్ టు షూట్ ఆర్ ఇదంతా. బట్ ఐ థింక్ ది ఎనర్జీస్ వర్ రైట్ విత్ హర్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ look forward to again to work with same here Darshi. The amazing Nandini. Thank you. Bye. నందిని గారు, సో ఈ కోతితో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పేశారు మీరు. సో నాకే ఫుల్ ఫన్. సినిమాలు చూసినప్పుడు దర్శి ఏంటని అందరికీ తెలుసు కానీ బట్ ఆఫ్ ద కెమెరా ఇంటర్వ్యూస్లో కూడా ఇలాగే కోతి తెలీదు. సో స్వీట్ హార్ట్ అని తెలిసిపోతుంది, మనం ఇలా చెప్పి మనతో చెప్పించుకోవాలి అలా చేస్తూ ఉన్నారండి. యా గవ్వలు తిన్నా ఇప్పుడే సార్, తర్వాత హాట్ ఇంకా కాఫీ అట్లాంటివి కూడా ఇస్తే నేను హాట్ కాఫీ టీ అన్ని అనేది. ఓకే, సో దర్శి అని తెలిసిన తర్వాత తనతో యాక్ట్ అని స్క్రీన్ షేర్ అని తెలిసిన తర్వాత హౌ యూ ఫెల్ట్? నేను చెప్తాను, రెమ్యునరేషన్ కూడా అడగలేదు. దర్శి ఓకే, దర్శి నువ్వు ఫ్రీగా చేసావు దీనికి? ఐ విష్ ఫ్రీగా చేశాను బట్ నో. అంటే ముందు అడగలేదు, దర్శి అని చెప్పిన తర్వాత దర్శి అని చెప్పిన తర్వాత ఇంకా నో సెకండ్ థాట్ అండి. అప్పటిదాకా లైక్ కొంచెం హెసిటేషన్గా ఉన్నా, ఇలా ప్రియదర్శి గారు ఈజ్ ద మెయిన్ లీడ్ అనగానే అసలు నో సెకండ్ థాట్. 2 daysలో ఐ వాజ్ సపోజ్ కమ్ డౌన్ టు రాజమండ్రి. ప్రిపరేషన్ కూడా టైం లేదు, టకటక అప్పటికప్పుడే ఆన్లైన్ అగ్రిమెంట్ సైన్ చేసి పంపించేసి చెన్నైకి ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు రాజమండ్రి. ఓకే, సూపర్. దర్శి గారు, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ గారి గురించి, ఆయన పేరు విద్యాసాగర్ అండి. ఆయన విద్యలో నిజంగా సాగరుడు, బేసికలీ బాగా రాశాడు దీంట్లో. అంటే మేధావి అండి బేసికలీ. మా డైరెక్టర్ కొంచెం మేధావి అనమాట బాగా. ఐ థింక్ హీస్ స్టడీడ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ మైథాలజీ అనిపిస్తుంది నాకు. అండ్ చాలా న్యాచురల్గా యాక్టర్స్ని అంటే కాన్వర్జేషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా అంటే ఈవెన్ క్రైమ్ తీసేటప్పుడు కూడా హైలీ ఎలివేటెడ్ సీన్స్ కాకుండా మంచి దాన్ని కీపింగ్ ఇట్ గ్రౌండెడ్ అండ్ న్యాచురల్. సో అందుకనే మా పర్ఫార్మెన్స్లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ వెదర్ ఇట్ వాజ్ అంటే యూ కెన్ సీ హౌ నందిని చేంజెస్ ఫ్రమ్ దిస్ వెరీ వాయిలెంట్ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్ to a very such a calming person in the later episodes when she comes to Hyderabad. So ఇవన్నీ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అంటే ఒక సినిమా దాదాపు 2.5 గంటలు అంటే దాదాపు 70 నిమిషాల కంటెంట్. మావాడు దీన్ని 300 minutes కాంటెంట్ అండి. అండ్ సింగిల్గా అతనే రాసి డైరెక్ట్ చేయగలిగాడు. అండ్ ఈ 300 minutesలో కానీ క్యారెక్టర్స్ ఎట్లా ఉండాలి, ఈ ఆర్క్స్ ఎట్లా ఉంటాయి, ఎక్కడ అంటే మా ఎనర్జీ ఎక్కడ డ్రాప్ కాకుండా ఇవంతా ఈ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. అండ్ అతనికి దిస్ అన్ అమేజింగ్ సినిమాటోగ్రఫర్ వరుణ్ డీకే అని. అనదర్ అంటే యాక్చువల్లీ అతను హీరో పెట్టాలనుకున్నట్టున్నారు, సరే ఆయన వద్దంటే ఇక మళ్ళీ ఆయన కెమెరా వచ్చాడు. అంత బాగుంటాడు, అంత హ్యాండ్సమ్ ఉంటాడు ఆయన బేసికలీ. వెరీ గుడ్ లుకింగ్, వెరీ నైస్. చాలా నాకంటే ఎక్కువ మొహమాటం ఆయనకి. అండ్ సచ్ నాకు తెలుసు అండి నా గురించి. సో నేను అది అంటే ఎడిటర్ నిఖిల్ కానీ లేకపోతే ట్రైలర్ కట్ చేసింది ఎవరు బేసికల్గా, ఎందుకంటే కార్తిక శ్రీనివాస్ గారు పోర్షన్ విడిగా అని తినేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక క్యూరియాసిటీ నెక్స్ట్ ఏంటి అనేది వస్తుంది. కానీ ట్రైలర్ ఫస్ట్ ఒక బోల్డ్ లో ఉంటారని తప్పితే మిగతా క్యారెక్టర్స్ తెలియదు. కానీ 1 వీడియో క్లిప్ కట్ చేసినప్పుడు మాత్రం ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. కమెంట్స్ చాలా
చాలా వరకు కొత్తగా ఎస్ అది దర్శి భయ్య ఒక ఫైర్ పెట్టడం జై బోలో అన్నట్టు ఒక కామెంట్స్ పెట్టడం ఎక్కువగా చూసుకున్నారు. కొన్ని చూసాను యాక్చువల్లీ, ఇంట్రెస్టింగ్ ఉండింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్. ఎందుకంటే ఇంకొక కాంట్రవర్సీ కమెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. ఆహాలో కంటే యూట్యూబ్ లో పెట్టుంటేనన్నా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేది, ఇంకా ఎక్కువ మందికి అంటే ఈ కమెంట్ పెట్టే ఇది కావచ్చు, లేదా చాలా మందికి ఆహాలో రిలీజ్ అవుతుంది దాని కింద మనం చూడాలి, చూస్తేనే దర్శి అన్న సినిమా వాట్ ఎవర్ రిలీజ్ అవుతుంది చాలా మందికి తెలియదు. సో పబ్లిక్ కమెంట్ ఒకటి పెట్టారు. ఐ థింక్ మోర్ దెన్ ఐ వుడ్ యాక్చువల్లీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దిస్ ఈ డెఫినెట్లీ కాంటెంట్ ఫ్రీగా చూడాలని చాలామంది ఇష్టపడతారు, నేను కాదన్ను. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆల్ ద గ్లోబల్ కాస్ట్స్ ఆఫ్ ఎనీ, ఇప్పుడు మీకు 1 GB ఇంటర్నెట్ దాదాపు ₹5 వస్తుందండి. మీరు లెక్కేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎయిర్టెల్లో జియో కనెక్షన్ ఉంటే మీకు నెలకి ₹180 ఉంటుందేమో, ఒక 25 GB 26 GB. మీరు నాకు తెలిసి 6 GB ఖర్చు పెడతారేమో, 7 GB ఖర్చు పెడతారు ఏది టు వాచ్ ఆహాలో 7 episodes. ఓకే, సో అంటే దాదాపు 7 5 35 కదా, మ్యాథ్స్ అను అంతే, 7 5, సో ₹35 ఆన్ యువర్ డేటా. ₹399 ఉండేదండి ఏది 1 yearకి సరిపడా సబ్స్క్రిప్షన్ రేట్ ఆహాలో. దట్ వాజ్ బాట్ డౌన్ టు ₹299. అంటే ఏడాదికి ₹299 కడితే ఇది ఒక్కటే కాదండి, దాంట్లో చాలా ఫ్రీ కాంటెంట్ ఉంది, చాలా చిరంజీవి గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అట్లా కాకుండా ఆహాలో ఒరిజినల్స్ కొన్ని వచ్చాయి. సో ₹299 ఒక ఇయర్కి ప్లస్ ₹35 ఒకవేళ యూఆర్ ఛార్జింగ్, అంటే యూఆర్ ఆల్మోస్ట్ గివింగ్ $299 అంటే దాదాపు ₹10 మీద, అంటే ₹35.50 యూఆర్ స్పెండింగ్ ఆన్, ఇంకా తక్కువే బేసిక్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ ₹35 10 అనుకుంటే యూఆర్ స్పెండింగ్ టు వాచ్ 300 minutes ఆఫ్ కాంటెంట్, విచ్ వాజ్ అగైన్ దానికి మేము ఇంత కష్టపడి, అంటే డెఫినెట్లీ అందరూ కష్టపడతారు నేను కాదన్ను, బట్ టు క్రియేట్ అన్ ఒరిజినల్ కాంటెంట్ ఇన్ తెలుగు వీ స్పెండ్ సో మచ్. ఆఫ్ కోర్స్ ఎంతో ఖర్చు ఉంటుంది, బట్ వీఆర్ గివింగ్ ఇట్ యూర్ ₹35. షో మీ వన్ నెట్వర్క్ దట్ గివ్స్ యూ అట్ దట్ కాస్ట్. ఆ కమెంట్ ఎందుకు పెట్టానని ఫీల్ అయి ఉంటాడు వాడు. లేదండి, నేను ఐ డోంట్ వాంట్ టు కౌంటర్ హిమ్ నెగటివ్లీ, ఐ వాంటెడ్ టు పాజిటివ్లీ డిస్కస్ విత్ హిమ్ ఆన్ దిస్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ కమ్స్ ఎట్ అ ప్రైస్. మీరు 15 చెప్పింది పాజిటివే, కానీ తన కమెంట్ కూడా లేదు అతను పెట్టినోడు కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక స్మార్ట్ ఫోన్ ఒక 12,000 కొని ఉంటాడండి, దాంట్లో ఒక 5,000 డౌన్ పేమెంట్ వేసుకొని ఇంకో బైజెస్ ఫైనాన్స్ అనో దేని ఫైనాన్స్లో 7,000 పెట్టి దాన్ని కొనుక్కొని ఉంటాడు. అంటే దాదాపు ఈ స్పెండింగ్ ఒక 1.5 2 years ఒక ఫోన్ నడిపిస్తే దాదాపు ప్రతి డే కాస్ట్ ₹10 ₹15 ఉంటుంది. సో యూఆర్ పేయింగ్ ఫర్ దాట్ కాస్ట్ ఎనీవే. అండ్ ఇండియా కాదు ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే కంట్రీ మనది ఒక్కటే. ఇంకా తర్వాత వియత్నాము ఇట్లాంటి చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. సో 1.5 billion పీపుల్ ఉండే కంట్రీలో ఇంటర్నెట్ ఇంత చీప్గా దొరకడం అనేది స్వర్గం అండి. ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ లివ్ ఇన్ అ కంట్రీ వేర్ ఇంటర్నెట్ ఇస్ సో చీప్. అండ్ దాట్ వే యూఆర్ పేయింగ్ వెరీ లెస్ టు వాచ్ అ కాంటెంట్. ఇంత కష్టపడి ఖాళీలో కొట్టుకొని మూతి పళ్ళు అవును ఎన్నిసార్లు చంపదెబ్బ తిన్నా. సో ఐ థింక్ ప్రాబ్లీ వాట్ యూఆర్ వాచింగ్ ఈజ్ ఐ థింక్ అన్ అమేజింగ్ ఇట్స్ వెరీ డీల్ కాస్ట్ అంటే నాకు తెలిసి. ఓకే నందిని గారు, సో పోసాని గారిని కూడా చూడడం జరిగింది ఇందులో. సో ఒక అంటే దర్శి గారి తర్వాత ఇంకెవరు క్యారెక్టర్స్ ఉంటారా అంటే తర్వాత ఎలివేట్ అయింది మీరు, తర్వాత పోసాని గారు ఉన్నారు. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? చాలా బాగుండిందండి పోసాని గారితో వర్క్ ఎక్స్పీరియన్స్. లైక్ ఎల్డర్ పర్సన్స్ ఆ ఒక ఫీలింగ్ ఉండింది. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ పోసాని గారిస్ వైఫ్ ఇన్ దిస్. సో చాలా ఎక్సైటింగ్గా ఉండింది నాకు వన్ వే. అండ్ సెకండ్ వే ఎక్కడో ఒక చోటు భయం, చంపేస్తున్నాను కాబట్టి ఎక్కడన్నా తగిలితే నా పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ ఉండింది. అండ్ పోసాని గారు కూడా నవ్వుతూ నందు కెరియర్ ఉండదు నాకు తగిలితే, కెరియరా సుత్తా అటు ఇటు ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్. కానీ ఫైనలీ ఆ షార్ట్ చాలా ప్రాక్టీస్ చేశాక నేను ఆ షార్ట్ చేశాను. కనీసం ఐ థింక్ ఒక 3.5 hours నాకు సుత్తి పట్టుకుని చేయిస్తూనే ఉన్నారు డమ్మీగా ఎలా కొట్టాలి, బికాజ్ ఆయనకు తగలకుండా. సో చాలా ప్రాక్టీస్ చేసి ఆ సీన్ చేయడం జరిగింది. దర్శిని బిగ్ బాస్ లో పెడితే ఉండగలరు, ఒకవేళ ఆఫర్ వస్తే వెళ్తారా? వెళ్ళనండి. అంటే ఉండలేక వెళ్ళరా లేదంటే రాదని వెళ్ళరా? అసలు ఫస్ట్ ఫ్రాంక్లీ నేను ఇప్పుడు దాకా ఒక బిగ్ బాస్ కూడా చూడలేదండి. నందిని గారు ప్రామిస్ లేదు నేను యాక్చువల్లీ ఐ సీన్ హర్ వర్క్ ఇన్ మెట్రో కథలు, ఐ సీన్ హర్ కొంచెం పార్ట్స్ ఇన్ షూట్అవుట్ ఎట్ ఆలేర్. అండ్ ఫస్ట్ డే షీ కేమ్ ఇన్ టు ద సెట్ నాకు తెలిసిపోయింది అమ్మ తోపు యాక్టర్ వచ్చింది ఎవరు కానీ ఊరికే
ఐ విల్ బి ఆనెస్ట్ అండ్ దెన్ నేను ఇప్పుడు బిగ్ బాస్ చూడలే కాబట్టి ఐ హావ్ నెవర్ అండర్స్టూడ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ చిన్న చిన్న స్టోరీస్ వచ్చాయన్నమాట. అండ్ అంతకు మించి అవి చూసినప్పుడు అప్పుడే అనిపిస్తుంది ఎప్పుడైనా ఓకే మనం ఎట్లా అసలు నేను ఎందుకు వెళ్ళాలండి బిగ్ బాస్కి? నేను ఒకవేళ ఆఫర్ వస్తే అండి ఎంటర్టైన్ చేయడానికి జనాలని I జాతిరత్నాలు think I'm entertaining my కాదు జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయిపోయింది, మంచి బజ్ వచ్చింది, కానీ ఈవెంట్లో ఆడియో ఫంక్షన్లో మీ ఈవెంట్లు మీరే చేసేసుకున్నారు. యాంకర్ ఎక్కర్లేదు, ఆడియన్స్తో కూడా మీరే మైకుల మీద స్టేజ్ మీద మాడతారు. ఇక్కడ ఇండియా నుంచి యూఎస్ వరకు అసలు ఎవరితో పనులు లేకుండా మీరు రచ్చ చేశారు కోవిడ్ టైంలో కూడా. పైగా ఎంటర్టైన్మెంట్ కోసం అండి బిగ్ బాస్. ఎంటర్టైన్మెంట్కి నాకు సినిమా అంటే మీలాంటి వాళ్ళు వెళ్తే ఇంకా టీవీ అనేది ఎప్పుడు బిగ్ బాస్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తాం. టీఆర్పీస్ హైలో తనే చెప్తోంది ఇది అనేది నా బిస్కెట్ కాదు. ఐ థింక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, నేను ఐ విల్ నాట్ డూ, నాకు అర్థం కాని ప్లేస్ అది బేసికలీ. అండ్ ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ కమ్స్ ఫ్రమ్ సినిమా ఓన్లీ. And I don't think and TV lo definitely there are great entertainment programs, dance programs ఉన్నాయి, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేవో ప్రోగ్రామ్ డెఫినెట్లీ there are serials which we will watch. బిగ్ బాస్ నేను పర్సనల్గా నేను నిజంగా ప్రామిస్ నేను ఎప్పుడు చూడలే. నేను డెఫినెట్లీ ఎన్టీఆర్ అన్న ఉన్నప్పుడు ఐ థింక్ ఐ వాచ్డ్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ డెఫినెట్లీ. ఆ తర్వాత నేను పెద్ద కరెక్ట్ కాలేదు దాంతో, వేర్ పీపుల్ ఆర్ విల్ఫుల్లీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్ టు ప్రూవ్ హూ ఇస్ నైస్ అండ్ హూ ఇస్ రాంగ్. అది ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్, అది తప్పు రైట్ అని కాదండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేను దాంట్లో సూట్ అవ్వలేనేమో అని నా ప్రగాఢ నమ్మకం అది. అండ్ ఐ లవ్ సినిమా అండ్ ఐఎమ్ హియర్ ఫర్ సినిమా. ఓకే, మీరు వెళ్తే ఇంకా నవ్వుకోవచ్చు అని మా యొక్క ఫీలింగ్. సో మీకు దాని మీద మీ ఇంట్రెస్టే లేదని అర్థం అయిపోయింది. ఓకే, దీని గురించి అడిగినా కూడా వేస్ట్. సో ఆన్సర్స్ కూడా నాకు రావు, మళ్ళీ మీకే ఒక రకమైన నెగటివిటీ ఉంటుంది నా మీద. వద్దు అసలు ఇప్పటికే సిరీస్ కొంచెం ఇదైంది. ఓకే, సూపర్. అండ్ నందిని గారు కొత్తగా కనిపిస్తున్నారు, అంటే యాజ్ అన్ యాంకర్గా ఇంటర్వ్యూలు అదే చెప్పాలని కాదు, జెన్యున్గా చెప్తున్నాను. మెట్రో కథలు తర్వాత యాక్ట్కి సంబంధించిన రోల్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇది కూడా మంచి ప్లాట్ఫామ్గా ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్న మిర్రర్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ మీ ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు అలా ప్రెషర్ ఇస్తూనే ఉండాలి. సో ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ జాతిరత్నాలు ఇంట్లో రైస్ ప్రెషర్ కుక్కర్? నేను చిల్లైతున్నా మంచిగా. కాదు, ప్రెషర్ కుక్కర్ సౌండ్ వచ్చినప్పుడల్లా నేను రైస్ కుక్కర్ ఎలక్ట్రానిక్ వాడుతున్నా ఈ మధ్యకాలం. సో ప్రెషర్ కుక్కర్ పప్పు చేసుకుంటున్నా అండి దాంట్లో. ఆ సౌండ్ వచ్చినా కూడా మీకు 2 విజిల్స్ రాగానే పప్పు ఉడికిందిరా నాయన, తాలింపు వేసుకుందాం రండి అనుకుంటా దాన్ని. సూపర్ దర్శి గారు. సో ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు అన్నారంటే ఒక ఎక్సైట్మెంట్ ఒకటి వచ్చింది, తర్వాత చూసారు అనగానే అది పోయింది. నా మైండ్ కూడా క్వశ్చన్లు పోయాయి. సో ఇదంతా కట్ చేస్తారులేండి అవన్నీ, తెలుసులే కట్ చేస్తారు మాట్లాడుతున్నాను. మీరు మరీ ఆ కట్ చేసే యాంగిల్లోనే బ్రెయిన్ పెట్టి మాట్లాడుతున్నారు. రేపు ఎక్కడ రావాలా మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. అట్లా కాదు అంటే దర్శి గారు మీరు నాకు మాట ఇచ్చారు, రేపు నేను మళ్ళీ సిరీస్ ఇప్పుడు చెప్తున్నా, సిరీస్ చూడకుండా ఇంటర్వ్యూ చేసా, రేపు మళ్ళీ చూసాక మళ్ళీ చేస్తా. అంటే ఒక ఫ్యాన్ గా, బికాజ్ నా ఫ్రెండ్ కూడా మీకు వన్ ఆఫ్ ద ఫ్యాన్ దర్శి గారు. సో ఆల్రెడీ నీలిమా చేసింది తెలుసు, తను ఇంతకు ముందే నాకు వాయిస్ మెసేజ్ మీరు వస్తున్నారంటే సేమ్ క్వశ్చన్ నాకు కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టింది, కానీ నాకు తెలియదు రిలీజ్ అయింది లేదు, నిన్ననే నేను చూస్తుంటే. సో నాకు మళ్ళీ మీరు ఇట్స్ ఓకే, అరే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్ అండి. ఇట్ ఈస్ దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఓటీటీ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ అది రాగానే చూడాలని లేదు, అదే అంటున్నా. ఈవెన్ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. సో ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్. రేపు ఇంటర్వ్యూ ఇస్తారు కదా? ఇస్తా. ఓకే కదా, ఇట్లా చూస్తారండి అది చేద్దాం. నాకు ఐఎమ్ గ్లాడ్. I would want you to ask much bigger and better questions about the content in the name of God ante. Okay, super. Thank you so much for coming, both of you. మంచిగా గవ్వలు తిని ఒక 10 నిమిషాలు నాతో టైం స్పెండ్ చేసి ఇంత మంచి ఫీడ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పేషెన్సీగా కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV. హాయ్ నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.